హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరం చూడగానే ఎవ్వరము భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసినటువంటి అవసరం కానీ లేదు. పరాభవం అంటే విజయానికి తొలిమెట్టు. మన అదృష్టాన్ని పరీక్షించుకోవడం, మనము తప్పకుండా అదృష్టవంతులమేని తెలియజెప్పడం. ఎందుకంటే పంచాంగ శ్రవణం కూడా మనకదే చెబుతూ ఉంది. మరి అలాంటి పరాభవనామ సంవత్సరంలో మన అదృష్టాన్ని, సిరి సంపదల్ని మన ఇంటికి ఆహ్వానిద్దాం. దాని కొరకై కొన్ని వస్తువులను హడావిడి లేకుండా ముందు రోజే సమకూర్చుకుందాం. అవేంటో చూద్దాం ఇప్పుడు. మొట్టమొదటిగా గం గణపతియే నమః అంటూ గణపతిని ప్రార్థిద్దాం. తర్వాత మనము పూజకు కావలసిన వాటిలో పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం, కొబ్బరికాయలు ఇవన్నీ సమకూర్చుకుందాం. అలాగే అదృష్టానికి ప్రతీక లక్ష్మీ స్వరూపం అంటారు దేన్ని? రాళ్ల ఉప్పును. ఇది ఆర్థికాభివృద్ధిని కలిగిస్తుందట. అందుకే ముందు రోజే దాన్ని కొంత తెచ్చిపెట్టుకుందాం. అలాగే కొత్త పంచాంగాన్ని ఆ సంవత్సరం అంతా శుభాలు కలగాలని దేవుడి పటం ముందు ఉంచి నమస్కరించుకుందాం. అలాగే స్తోమతను బట్టి ఒక చిన్న లక్ష్మీదేవి నాణాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏదో ఒకదాన్ని, బంగారం కానీ వెండి కానీ ఏదైనా ఒక లోహంతో చేసినటువంటి దాన్ని తెచ్చుకొని మనం పూజలో పెట్టి లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిద్దాం. అలాగే పచ్చడిలోకి కొత్త బెల్లం, కొత్త చింతపండును తెచ్చుకోవడం మన ఆచారం. ఆ రోజే కంగారు పడకుండా ముందు రోజే వీటన్నిటినీ సమకూర్చుకుందాం. అదే మనకు శుభకరం. ఇంకా మనం లేవగానే ఏం చేస్తాము? ఇల్లంతా శుభ్రం చేసుకుని, వాకిలంతా శుభ్రం చేసుకుని, రంగురంగుల ముగ్గులన్నీ పరుచుకొని తర్వాత మన ఇంటి లోగిళ్లలో మామిడాకు తోరణాలను కడుతూ ఉంటాం. అలాగే మామిడాకును, వేప పువ్వును తప్పనిసరిగా ముందు రోజు రాత్రి కానీ ఆ రోజు తెల్లవారుజామునే కానీ తెచ్చుకుందాం. ఆ మామిడాకులు ఆక్సిజన్ను ఇచ్చేసి తను కావలసినంత కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఏ శుభకార్యమైనా, పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, ఏ పండగైనా, ఏ సాంప్రదాయ ఉత్సవమైనా కానీ మామిడాకును తప్పకుండా వినియోగించడం మన యొక్క ఆనవాయితీ. అలాగే ఇంకా దేవుడి ముందు పెట్టుకోవడానికి ఆ సంవత్సరంలో రాసేటువంటి లెక్కల పుస్తకాలను కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైతే ల్యాప్టాప్లను కానీ తెచ్చి పూజలో పెట్టుకొని పూజించడం శుభకరం. అలాగే మర్చిపోయానండోయ్, ఆ రోజు పిండి వంటలకు కావలసినటువంటి భక్షాలకు కావలసినవి, పులిహోరకు కావలసినటువంటి మామిడికాయలను సమకూర్చుకుందాం. అలాగే దేవుడికి సమర్పించడానికి రంగురంగుల పువ్వులను కూడా సమర్పించుకుందాం. మనము ఇవన్నీ కొని తెచ్చుకొని ముందు రోజంతా సిద్ధంగా ఉండి ఆ రోజు ఉదయమే అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలను ధరించి ఆ దేవదేవుని ప్రార్థిద్దాం. నమస్కారం.